భూమి వణికి భూమియే భయపడేటట్టు అంత శబ్దం వచ్చిందంట. బహుశా ఆ శబ్దానికి ఒక్కసారి అలా ఒక ఘోషం వచ్చిందా, అంతమంది ఒకేసారి వచ్చేసరికి దశరథుడి మీద ఉన్న గొడుగు ఉంది కదా, అది ఇలా ఇలా గజ గజ గజగా వణికిందట. అలా అరిచారు. ఏమరిచారు? అనేక వర్ష దాహస్రో వృద్ధస్వమది పార్థివ స రామం యువరాజానం అభిషించస్వ పార్థివం. మహారాజా, చాలా ఏళ్ళు అయిపోయింది మీకు, మీరు వృద్ధులైపోయారు. కాబట్టి మన యువరాజు రాముణ్ణి తొందరగా పట్టాభిషిక్తం చేయండి అని చెప్పేసి అందరూ ఏకకంఠంతో ఒకే మాట అన్నారు. ఒక శ్లోకం: ఇచ్చా మోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం అన్నారు. ఈ శ్లోకం పూజ శాలగ్రామారాధన చేసేటప్పుడు డైలీ చెప్పాలి. శ్లోకం మన సంప్రదాయం. ఆశ్చర్యమైన శ్లోకం ఇది. ఈ శ్లోకం గురించే ఇవాళ సంచిక ఉంటుంది. ఎందుకంటే చాలా ఆశ్చర్యమైన అర్థాలు అన్నీ ఉన్నాయి ఈ సంచికకి, ఈ శ్లోకానికి. చాలా ముఖ్యమైన శ్లోకం. ఇచ్చా మోహి మహాబాహుం రఘువీరం మహాబలం. అందరూ ఒకేసారి అన్నారు, ఇచ్చా మహా, ఇదే మా ఇచ్చ. ఇది ఒక్కటే మా ఇచ్చ. మహాబాహుం, మహాబాహుడైన రఘువీరం, ఈ రఘువీరుడు రాముడున్నాడే, మహాబలం, ఇంత మహాబలశాలి. గజేన మహతాయాంతం, మా అందరికీ ఒకే ఒక కోరిక. గజేన మహతాయాంతం, ఏనుగు పైన రాముణ్ణి కూర్చోబెట్టి గజారోహణం చేసి పట్టాభిషిక్తుడైన రాముడు ఆ కిరీట కుండలాలన్నీ వేసుకొని, ఆ కవచం అంతా వేసుకొని, ఆ మహారాజు యొక్క వస్త్రం, పీతాంబర వస్త్రాలన్నీ వేసుకొని ఆ ఏనుగు పైన కూర్చొని రామం ఛత్రావృతాననం, రాముడు కూర్చొని ఉండాలి, రాముడి పైన ఒక ఛత్రం ఉండాలి, గొడుగు ఉండాలి. ఛత్రావృత, రాముడి ముఖం ఉందే, ఆ ఛత్రం, ఆ గొడుగు రాముడి ముఖాన్ని కవర్ చేసి, అలా మహతాయాంతం, ఆ ఏనుగు అలా వీధిలో నడుచుకుంటూ రావాలి, నేను దాన్ని చూడాలి, ఆనందపడాలి. ఎప్పుడు ఎప్పుడు జరుగుతుందా అని చూస్తున్నాను స్వామి అని అన్న. ఇచ్చామహ, దీనికి పెరివాచానికి వెళ్ళి వ్యాఖ్యానం మన సంప్రదాయం. ఇచ్చామహ అంటే మేమందరం, ఇచ్చామహ అంటే మేము ఆశపడుతున్నాం అని అర్థం. ఇచ్చామహ ఆశపడుతున్నాం అంటే, ఇచ్చామహ అంటే దానికి మొదటి అర్థం. ఆశపడుతున్నాం అంటే ఎంతమంది ఆశపడుతున్నారు, ఎంతమంది ఆశపడట్లేదు అనేది చూడొద్దు. చెప్తే మేమే చెప్తాం కదా, మేము ఆశపడుతున్నాం, మేము చేయట్లేదు అని యునానిమస్ చేసేసారు కదా. ఇచ్చామహ, అందరూ ఆశపడుతున్నాం, అందుకే అందరూ అనలేదు. కాబట్టి ఎవరెవరు ఆశపడుతున్నారో చూడొద్దు, అందరికీ అదే ఇష్టం. ఇచ్చామహ మొదటి అర్థం. రెండో అర్థం, ఇచ్చామహ, మా ఇచ్చే ఉంది, కానీ నిజం చేయాల్సింది నువ్వే కదయ్యా, తొందరగా నిజం చేయి, ఇచ్చ ఉంది, ఇక ముందు ఇచ్చామహ అన్నారు. అదే మా ఇచ్చ. రాముణ్ణి రాజుగా చేయాలనుకుంటున్నామంటే మొట్టమొదటిది ఏమనాలి? ఇచ్చామహ. దీనికంటే జవాబు ఏదైనా, అదే మా ఇచ్చ, ఇంకేం లేదు, అవసరం లేదు. దాని తర్వాత ఇచ్చామహ, రాముడు పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం ఎప్పుడు మహారాజు అవుతాడా అని. మా ఆశ అదే. ఈ పిల్లవాడు పెద్దగా ఎప్పుడు అవుతాడు, రాజు ఎప్పుడు అవుతాడు, మనల్ని ఎప్పుడు వెళ్తాడు, మనసులో ఎప్పటి నుంచో ఉంది ఇచ్చ. మరి బయట ఎందుకు చెప్పలేదంటే, మీరు గొప్ప మహారాజు కదా, మీ ముందు ఎలా చెప్పాలి? మనసులో ఉన్న అన్ని ఇచ్చలు బయట చెప్పలేం కదా. ఏకాదశి రాగానే మనకి 2 ఇచ్చలు వస్తాయి. సంజయ్ స్వామి తొందరగా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు, రెండో ఇచ్చే స్టార్ట్ చేసి తొందరగా ఎప్పుడు ముగిస్తాడు కదా. బయట చెప్పలేము, చెప్తే ఆయన ఏమనుకుంటాడో. అయితే ఇప్పుడు ఇచ్చామహ అయితే ఇప్పుడు దశరథుడు అడిగాడు అనుకోండి, అయ్యో ఇదేనా మీ ఇచ్చా, ఎందుకు చెప్పలేదంటే, ఇప్పుడు మీరు నెరవేర్చారు కదా, మీరు నెరవేరుస్తారని నాకు తెలుసు, మీరు గొప్ప మహారాజా కదా, మీరు నెరవేర్చాను, అందుకే చెప్పలేదు. కానీ ఇదే మా ఇచ్చా ఎప్పటి నుంచో. ఇచ్చామహ
ఇచ్చ కానీ నిజం అవ్వలేదు, నిజం అవ్వలేదు పాపం. అంటే దశరథుడు చేయలేకపోయాడు. దానికి ఇచ్చామహా, దానికి ఇంకో అర్థం ఏమిస్తున్నారు, అది నిజం అవుతుందో లేదో కానీ ఇదే మా ఇచ్చ, రాముడిని చూడటమే మా ఇచ్చ. ఇచ్చకైనా బాగుంది కదా. ఇది ఒక గొప్ప వైష్ణవ స్థితి. భగవంతుడిని ఎప్పుడెప్పుడు చూడాలి అనే ఇష్టం ఇష్టం. యూజువలీ మన సంప్రదాయం అనేది శరణాగతి సంప్రదాయం. శరణాగతి సంప్రదాయం అంటే భారం మొత్తం భగవంతుడిగా ఇచ్చేసాం. ఆత్మను రక్షించే భారం మొత్తం నీదే. అహం మద్రక్షణ పరహ మద్రక్షణ ఫలం తదా, 3 ఇచ్చేసాం. నన్ను నువ్వే రక్షించాలి, నా భారాన్ని నువ్వే రక్షించాలి. నేను ఇలా రక్షించడం వల్ల నువ్వు నన్ను రక్షించు అని ఎందుకు అడుగుతున్నావు, నీకేం కావాలి అంటే నువ్వే కావాలి. నువ్వు కావాలనే నీ భారం సమర్పిస్తున్నావు. నువ్వు రక్షించడం వల్ల నాకు ఏ ఫలితం రావాలంటే నువ్వే రావాలి, నీకు ఐంకర్యమే రావాలి. అయితే ఇప్పుడు భారాన్ని భరణ్యాసం భరసమర్పణం అన్నది ఆ విధి ఉంది. అది చేశాక మళ్ళీ చిన్న చిన్న విషయాలనే అడిగామనుకోండి, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు కారు ఇవ్వు, ఇల్లు ఇవ్వు, ఇవన్నీ అడగకూడదు. ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే మన దగ్గర ఒక ఆవు ఉంది, ఆవుని మనకంటే బాగా చూసుకునేవాడికి ఇచ్చాం. ప్రతిరోజు ఆయన్ని ఇబ్బంది పెట్టామనుకోండి, బాగా ఇది ఆవుకి ఇది ఉద్యోగంతో బాగుంది ఆవు అవునా కాదు. అలానే భారం మొత్తం భగవంతుడికి సమర్పించేశాక పరసమర్పణ నిర్భరం ఇది రావాలి. నిర్భయోస్మి అని అది రాలేదనుకోండి, మన రెండు అపచారాలు చేస్తాం. భరణ్యాసం తర్వాత ఈ సంప్రదాయ విషయం అర్థం చేసుకోవడానికి మన సంప్రదాయం శరణాగతి అని ఒకటి ఉంది. శరణాగతి చేసుకుంటే మోక్షం కూడా ఇస్తాను అంటున్నాడు. అది అయిన వాళ్ళకి మోక్షం సిద్ధం, ఇదేనికి భయపడే అవసరం లేదు. ఈ శరీరం విడిచిపెట్టగానే మోక్షం ఇచ్చేస్తాడు. ఏ తపస్సు జ్ఞానం అవన్నీ పెద్ద ఇబ్బంది పడే అవసరం లేదు. సింపుల్గా కైంకర్యం చేసుకుంటే చాలు, భగవంతుడు మోక్షం, ఇంకో జన్మ అనేది ఉండదు. అయితే ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న భౌతికమైన కోరికలన్నీ అడుగుతున్నాం అనుకోండి, అదే ఇచ్చిన వాడు ఇది కూడా అపవర్గ ప్రదోహరి అంటుంది కృష్ణుడు. అదే ఇచ్చిన వాడు ఇవన్నీ ఇస్తాడు, నువ్వు అడిగే అవసరం లేదు. అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన అని అంటుంది. ఏంటి భాగవతం. ఏ ఆశ లేకుండా ఉండాలి అంటే కూడా వాడే అనుగ్రహం చేయాలి కృష్ణుడు. అన్ని ఆశలు తీరాలన్నా కృష్ణుడే అనుగ్రహం చేయాలి. మోక్షం రావాలన్నా వాడే అనుగ్రహం. ఇవన్నీ వేరే ఎవడు అనుగ్రహం చేయలేడు లోకంలో, వాడు ఒక్కడే చేయగలుగుతాడు. అయితే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఈ భౌతికమైన కోరికలన్నీ అడిగితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకటి కృష్ణుడు మనల్ని కృష్ణుడు మన భారాన్ని తీసుకున్నాడు అనే భారం మీద మనకి నమ్మకం రాలేదనుకో. నేను శరణాగతి చేస్తే మోక్షం ఇస్తాను అని చెప్పాడు, నీ భారాన్ని నేను తీసుకుంటాను అని చెప్పాడు. చెప్పాక కూడా మళ్ళీ ఇవన్నీ అడుగుతున్నాం అంటే వాడి యొక్క శక్తి మీద మనకు నమ్మకం లేదా, వీడు చేస్తాడో చేయడో ఆ స్థితి రాకూడదు. అప్పుడు ఏమైంది, భగవంతుడి మీ శక్తి మీద మనకు నమ్మకం లేదా, అప్పుడు ఆయనకి అది అవమానం కదా, అవమానం కదా. అందుకే ఎలా అడగాలంటే, నేను ఫలితం ఏమడిగాను, నువ్వే కావాలని అడిగాను. నువ్వే కావాలని అడిగినప్పుడు నువ్వు కావాలి, నిన్నే నేను నీ గురించే నేను ఆలోచించాలి, నీకు నేను దగ్గర అవ్వాలి అనడానికి నాకు ఏది కావాలి అదన్నీ నువ్వు. అవన్నీ అడుగుతాను నేను. అవన్నీ అడగడంలో దోషం లేదు. నీకు అర్థమైందా? వేరేవన్నీ భౌతికమైన కోరికలు ఎలాగో నువ్వు ఇస్తావు, అది నేను అడిగే అవసరం లేదు. కానీ నేను శరణాగతి చేసేటప్పుడు నేను ఏమని చెప్పాను, నాకు ఏం కావాలంటే నువ్వే కావాలి, నువ్వు కావాలనే ఇవన్నీ చేస్తున్నాను. ఇవన్నీ నాకు ఉంది, భారం అంతా నువ్వు తీసుకో, నిన్ను నువ్వు ఇవ్వు అని అడిగానా. నీకు నేను దగ్గర అవ్వడానికి, నీ అందే నా చింతన ఉండడానికి నాకు ఏదేది కావాలో అన్నీ నేను అడుగుతాను అని నువ్వు ఇవ్వాలి. దాంట్లో ఇవన్నీ
చిన్నగా ఒక చిన్న స్తోత్రంలో ఇచ్చారు వేదాంతి న్యాస దశకం అని చిన్న స్తోత్రం. దాంట్లో ఇదే అడుగుతారన్నమాట. అడిగేటప్పుడు ఏమంటారు, ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, కానీ మనం మనుషులం కదా స్వామి, మనకి చిన్న చిన్న కోరికలు అన్నీ ఉంటాయి, అవన్నీ అడగొద్దు అంటే ఎలా? కొడుక్కి పెళ్ళి అవ్వట్లేదు, కూతురికి ఇది అవ్వట్లేదు, అవి ఉంటాయి కదా, మరి ఎలా అంటే దానికి మన సంప్రదాయంలో ఒకే ఒక శ్లోకమే, ఏదైనా అదే అడగాలి. శరణాగతి చేసుకున్నాం. మాం మదీయం చ నిఖిలం చేతనా చేతనాత్మకం స్వకైంకర్యోపకరణం వరద స్వీకులు స్వయం. ఇదే అడగాలి. మాము మా నేను, మదీయం నాకు చెందినవి, చేతన అచేతన నాకు చెందిన అన్ని, ప్రాణం ఉన్నవైనా సరే లేనివైనా సరే. ప్రాణం ఉన్నవి ఎవరు? నా కొడుకు, కూతురు, భార్య, అమ్మ, నాన్న, మిత్రులు అందరూ. చేతనం లేనివి టీవీ, సెల్ ఫోన్, డబ్బులు, బండి అన్నీ. చేతన అచేతనాత్మకం స్వకైంకర్య ఉపకరణం. అన్నీ ప్రతిరోజు నీ కైంకర్యానికి, నీ సేవకు ఉపయోగపడాలి. నీ సేవకు ఉపయోగపడడానికి వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ నువ్వు. ఇప్పుడు నా కొడుకు డైలీ నీ సేవ చేయాలా? సేవ చేయాలంటే వాడికి డబ్బులు కావాలి కదా, దాంట్లో అన్నీ వచ్చేసింది. చూసారా? ఇప్పుడు మా ఇంట్లో సేవ కంటిన్యూస్గా కొనసాగాలి. నా తర్వాత ఎవరు చేస్తారు? నా పిల్లలు చేయాలి. నా పిల్లలు చేయాలంటే నాకు పిల్లలు పుట్టాలి. నాకు పిల్లలు పుట్టాలంటే నాకు పిల్లలు కదా. కాబట్టి దాంట్లోనే వచ్చేసిందండి. ఒక్కొక్కటి అడిగే అవసరం లేదు. నీ కైంకర్యానికి ఉపకరణంగా నాకు చెందినవి, ప్రాణం ఉన్నా లేనా అన్నీ, నాకు చెందినది ఏదేది ఉన్నాయో అన్నీ నీ సేవకు ఉపయోగపడేలా నువ్వు చూడాలి. ఎందుకంటే నేను నిన్నే అడిగాను కదా. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచే వస్తుంది. ఇదే రామానుజాచార్యుల వారు